గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్ స్టైల్. మన ప్రతి కదలికకు కీలే కీలకం. జాయింట్లు మృదువుగా, సజావుగా, సున్నితంగా కదులుతూ ఉంటేనే మన జీవితం హాయిగా, సుఖంగా, సౌకర్యవంతంగా సాగుతూ ఉంటుంది. మరి మన శరీరంలో ఈ కీళ్లు ఉగ్రరూపం దాల్చి సమస్యలను సృష్టించడం మొదలు పెడితే కాలు కదపాలంటే కష్టం. మరి కీళ్ల నొప్పులకు కారణాలేంటి? కీళ్ల నొప్పులు ఎన్ని రకాలు ఉంటాయి? హోమియోపతిలో ఎలాంటి పరిష్కారం ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సుధా గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 అండ్ 716. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి? వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్ అండి. ఇందులో చాలా రకాలు ఉన్నాయి, 100కు పైగా రకాలు అనేటివి ఉన్నాయి. కానీ కామన్గా మనకి మన చుట్టుపక్కల చూసేది ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్ అనేటివి కామన్గా మనం తరచుగా చూసే ప్రాబ్లమ్స్ అనమాట. కానీ ఇంకా ఈ ఆర్థరైటిస్లో రకాలు అనేటివి ఉంటాయి. అంటే ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అని, సోరియాటిక్ ఆర్థరైటిస్ అని, తర్వాత వైరల్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్, ఇట్లాంటివి గౌటీ ఆర్థరైటిస్, ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇంకా అయితే కామన్గా మాత్రం ఎక్కువ తరచుగా మనం చూసేది ఆస్టియో ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్. ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏంటంటే కీళ్ళ యొక్క అరుగుదల అనమాట. ఇది ఎక్కువ ఏజ్ రిలేటెడ్ ఉంటుంది. అంటే నార్మల్గా ఒక 50 years దాటిన వాళ్ళకి, ఏజ్డ్ పర్సన్స్కి సో ఏమవుతుంది అని అంటే న్యాచురల్గానే ఎముకల మధ్యన ఉండే ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనే జిగురు పదార్థం అనేది తగ్గిపోవడము, ఎముకల చుట్టూ ఉండే మెత్తటి పొర ఏదైతే ఉంటుందో కార్టిలేజ్ అనే పొర అది కొంచెం డ్యామేజ్ అయిపోవడము, రఫ్గా అయిపోవడము, డ్యామేజ్ అయిపోవడము, ఎగుడు దిగుడుగా ఉండడం, వీటి ఎఫెక్ట్ వలన ఎముక గట్టితనం అనేది కూడా తగ్గడము, మనం చేసే పనిని బట్టి, సో డైలీ వేర్ అండ్ టేర్ వలన ఈ జిగురు అనేది తగ్గిపోవడం వల్ల మనకి వాకింగ్కి ప్రాబ్లం అవ్వడము, కూర్చొని లేసేటందుకు ఇబ్బందికరంగా ఉండడం, మెట్లెక్కి దిగడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఎక్కువ శాతం వెయిట్ బేరింగ్ జాయింట్స్, అంటే ఎక్కువ మన బరువు ఎక్కువైతే ఏ జాయింట్ మీద పడుతుందో ఆ జాయింట్కే వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ మోకాళ్ళు కానీ పెద్ద జాయింట్స్, మోకాళ్ళు లేదంటే తొంటి లేదంటే వెన్నుపూస లేదంటే షోల్డర్స్, ఇట్లాంటివి ఎక్కువ అరిగే అవకాశం ఉంటుంది అనమాట. సో అరుగుదలలో లక్షణాలు ఎట్లా ఉంటాయనంటే జాయింట్ పెయిన్ అనేది ముఖ్య లక్షణము. పెయిన్, స్వెల్లింగ్, తర్వాత మూమెంట్ రిస్ట్రిక్షన్, అంటే స్టిఫ్గా అయిపోవడము, ఇట్లాంటివి ఉంటాయి. మనం ట్రీట్మెంట్ కనుక కరెక్ట్గా తీసుకున్నట్లయితే అది ఏదో పెయిన్ కిల్లర్ అట్లా వేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ఉంటే ఆ స్టేజెస్ అనేటివి పెరిగిపోతాయి అన్నమాట. అరుగుదలకు సంబంధించి పూర్తిగా అరిగిపోతే నడవలేని స్థితికి ఏర్పడుతుంది. తర్వాత లింపింగ్, కుంటుకుంటూ నడిచే అవకాశం ఉంటుంది. జాయింట్స్ కూడా ఒక స్టేజ్లో మొత్తం డిఫార్మిటీస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంటే వంకర పోవడం, ఇలాంటి స్థితిలో ఏంటంటే పూర్తిగా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఎక్కువైపోయే వరకు చూసి పర్ఫెక్ట్గా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకున్నప్పుడు కొన్నిసార్లు చిన్న దెబ్బలు తగిలిన కింద పడ్డ ఫ్రాక్చర్లు అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి వాటికి లైఫ్ లాంగ్ మందులు అనేది లేకుండా, ఎలాంటి పథ్యాలు అనేటివి లేకుండా జస్ట్ మెడిసిన్స్తోనే మనకి జాయింట్ అనేది గట్టిపడే విధంగా, ఆ జిగురు పదార్థం సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది కొంతవరకు ఇంప్రూవ్ అయ్యే విధంగా, జాయింట్ రిపేర్ అయ్యే విధంగా, పెయిన్స్ తగ్గే విధంగా మనకి మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట హోమియోపతిలో. సో ఈ హోమియోపతి మెడిసిన్స్ వల్ల మనకి లాభం ఏంటంటే బ్యాడ్ ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట. సైడ్ ఎఫెక్ట్స్, బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. తర్వాత పథ్యాలు కూడా ఏముండవు. మెడిసిన్ రెగ్యులర్గా వాడుకుంటూ మేము చెప్పే జాగ్రత్తలు కొన్ని చేసుకుంటూ ఉంటే సో ఆ జాయింట్ పెయిన్స్, అరిగిపోయిన జాయింట్ అనేది రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే అండి. మెయిన్గా ఆర్థరైటిస్కి సంబంధించి, ఆర్థరైటిస్ అనేది అంటే ప్రెగ్నెన్సీ లేడీస్లో ఏ విధంగా ఉంటుంది? సో జాయింట్ పెయిన్స్ అనేటివి ఎవరికైనా రావచ్చు. అందులో ఈ రుమటైడ్ కీళ్ళ వాతం అనేది దానికి ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. ప్రెగ్నెంట్ ఉమెన్లో ఉండొచ్చు, లేదంటే చిన్నపిల్లలలో రావచ్చు. ఏజ్ లిమిట్ అనేది లేకుండా ఈ కీళ్ళ వాతాలు అనేటివి ఎవరికైనా రావచ్చు అనమాట. అయితే ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది చూసుకుంటే ఈ చిన్నపిల్లలలో వస్తే జువెనైల్ ఆర్థరైటిస్ అంటాం అనమాట. సో అలాగే లేడీస్లో కొంత ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో దీనికి కారణాలు మనం చూసుకుంటే జెనెటికల్గా, అంటే మన వంశపారంపర్యంగా మన పూర్వీకులకు ఎవరికో అది ఉండొచ్చు, అది రక్తంలో జీన్స్ ద్వారానే అది వచ్చి ఉండవచ్చు, లేదంటే దానికి ఇంకా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి. రుమటైడ్ ఆర్థరైటిస్ అంటేనే ఏంటంటే మన లోపల, రక్తం లోపల రోగనిరోధక శక్తి కణాలు అనేటివి ఉంటాయి అన్నమాట. ఇవేంది, వీటి పని ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్లు లేదంటే బయట నుంచి వచ్చే జబ్బులు రాకుండా అది నివారిస్తుంది. కానీ ఈ రోగనిరోధక శక్తి కణాలు అనేటివి మనకి రోగనిరోధక శక్తి సరిగ్గా లేని వాళ్ళకి, ఇమ్యూన్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అయిన వాళ్ళకి ఇమ్యూన్ రియాక్షన్స్ ఎక్కువైపోయి మన రోగనిరోధక శక్తి కణాలే మన జాయింట్లని, మన కండరాలను డ్యామేజ్ చేస్తుంది అనమాట. దాన్నే మనం కీళ్ళ వాతం అని చెప్పుకుంటూ ఉంటాం. అందుకే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్తూ ఉంటాం అనమాట.
దీనివల్ల ఏంటంటే ఎక్కువ చిన్న జాయింట్స్ అంటే చేతి వేళ్ళు కాళ్ళ వేళ్ళ నుంచి స్టార్ట్ అయ్యి ఇది అన్ని జాయింట్స్కి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడైతే కీళ్ళు కండరాలు ఉంటాయో అక్కడక్కడ దీని ఎఫెక్ట్ అనేది ఉండి ఇన్ఫ్లమేషన్ వాపుకు గురి చేయడము, ఆ జాయింట్స్ పొరలు చివర్లు మొత్తం డ్యామేజ్ కొరికేయడము తినేయడము అలాగా అవుతూ ఉంటుంది అన్నమాట. బాగా డిఫార్మిటీస్ రావడం, వంకర్లు పోవడం ఇట్లాంటివి ఉంటాయి. మనం ట్రీట్మెంట్ కనుక పర్ఫెక్ట్గా ఈ కీలవాతాలకు తీసుకోకపోతే దాని ఎఫెక్ట్ మన జాయింట్స్ ఒక్కటే కాకుండా మన శరీరంలోని ముఖ్య భాగాల యొక్క పై పొరలలో వాపు అనేది ఏర్పడి కొన్నిసార్లు లైఫ్ రిస్క్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం దీనికి ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. అయితే చాలామంది ఈ రుమటైడ్ ఆర్థరైటిస్కి ఏం చేస్తూ ఉంటారంటే ఏమనుకుంటారంటే ఇంక ఇది లైఫ్ లాంగ్ ఇది ఇంతే తగ్గదు అని అనుకుంటారు. కొంతమంది ఏంటి అంటే లైఫ్ లాంగ్ స్టీరాయిడ్స్ పెయిన్ కిల్లర్స్ వాడుతూ చేస్తుంటారు. కొంతమంది సొంత వైద్యం చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటుంటారు. కానీ దీనికి మీరు ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి అదర్ మెడికేషన్లో ఉన్న స్టీరాయిడ్స్ వాడుతున్నా కూడా వాటి వల్ల కూడా మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాటికి రుమటైడ్ ఆర్థరైటిస్ లేదంటే ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో డెఫినెట్గా హోమియోపతి అనేది మంచి బెస్ట్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ అనమాట. దీని ద్వారా మనం ఏంటంటే మీరు ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి అదర్ మెడికేషన్స్ యూస్ చేస్తున్నా కూడా కొంత గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ హోమియోపతి మెడిసిన్స్ కూడా రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే మన మెయిన్ హోమియోపతి వైద్యం యొక్క కాన్సెప్ట్ ఏంటి అని అంటే మన రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ అనేది బ్యాలెన్స్గా అవుతుంది, మెటబాలిజమ్స్ అనేటివి కరెక్ట్గా అవుతాయి. సో దాని ద్వారా మనకి మన శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తి కణాలే మన జాయింట్లను నార్మల్ చేస్తాయి అన్నమాట. సో ఈ ప్రక్రియని మన మెడిసిన్ ద్వారా స్టిమ్యులేట్ చేస్తాం అనమాట. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే అదే అనమాట. అంటే చాలా రకాల మందులు ఉంటాయి. ప్రతి ఒక్క సిమ్టమ్ని బట్టి జాయింట్ పెయిన్స్ని బట్టి కామన్గా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. అవి వేస్తే కూడా మీకు సిమ్టమ్స్ తగ్గుతాయి. కాకపోతే ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్లో ఏంటంటే ప్రతి పేషెంట్ యొక్క ఇండివిజువల్ స్టడీ ద్వారా వారికి సెట్ అయ్యే మెడిసిన్స్ అందరికీ సేమ్ మెడిసిన్స్ ఇవ్వమన్నమాట. ప్రతి ఇండివిజువల్కి డిఫరెంట్ రెమెడీస్ అనేవి ఉంటాయి. అవి కరెక్ట్ డోసెస్లో వాడితే మీకు రక్తంలో మార్పులు వస్తాయి. అంటే ఈ రుమటైడ్ ఫ్యాక్టర్ అనేది ఉన్నా కూడా సిఆర్పి అనేది ఉన్నా ఈఎస్ఆర్ అనేది ఉన్నా వీటిలలో ఇవి నార్మల్ అయ్యే అవకాశం హోమియోపతి మెడిసిన్ ద్వారా ఉంటుంది. మెల్లమెల్లగా మీరు వాడే అదర్ మెడికేషన్స్ని తగ్గించుకుంటూ ఒక స్టేజ్లో పూర్తిగా వదిలేసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇట్లా ఈ క్రానిక్ డిసీజెస్కి కీళ్ళ వాతాలకి రుమటైడ్ ఆర్థరైటిస్ లాంటి వాటికి భయపడాల్సిన పని లేదు. దీనికి ఖచ్చితమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మెడిసిన్స్ ద్వారానే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పెయిన్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చేస్తే మనం డైలీ వర్క్ కూడా చేసుకోవచ్చు. మెయిన్గా అంటే చిన్నపిల్లల్లో జువెనల్ ఆర్థరైటిస్ అన్నారు కదా, అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి అనేది అంటే వాళ్ళకి చెప్పాలో కరెక్ట్గా తెలియదు. అంటే పేరెంట్స్ అనే వాళ్ళు ఎలా ఎగ్జామినేషన్ చేయాలి పిల్లలకి సంబంధించి? జువెనైల్ ఆర్థరైటిస్ అంటేనే చిన్నపిల్లలలో వచ్చే కీళ్ళ వాతం అనమాట. అయితే దీనికి సిమ్టమ్స్ కనిపించేస్తాయి. మనం అబ్జర్వ్ చేస్తే పిల్లలు బాగా నీరసం అయిపోవడము, రక్తం తగ్గిపోవడము, తరచుగా జాయింట్ పెయిన్స్ అని చెప్పడము, జ్వరం రావడము, లేదంటే ఏదైనా ఒక జాయింట్ విపరీతమైన స్వెల్లింగ్ వచ్చేసి మూమెంట్ అనేది రాకపోవడం ఇట్లా ఉంటుంది. కొంతమందికి ఏమో స్లోగా అది సిమ్టమ్స్ బయటికి వస్తాయి. కొంతమందికి సడన్గా జాయింట్స్ అన్నీ స్వెల్ అయిపోయి ఫీవర్ వచ్చేసి బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితి కూడా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే చర్మ సమస్యలు రావడం, వీక్నెస్ అయిపోవడము, రక్తహీనత, బలహీనత, ఆకలి తగ్గిపోవడం ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో ఎందుకంటే ఈ రోగనిరోధక శక్తి అనేది సరిగా లేకపోవడం వల్ల రక్తం తగ్గిపోతూ ఉంటుంది. రక్తంలో ఈ కీళ్ళ నొప్పులకు సంబంధించినవి బాగా ఎక్కువైతూ ఉంటాయి అన్నమాట. అయితే మనం గమనించుకోవాలి, పిల్లలు డల్ అవుతున్నారు, సడన్గా డల్ అవుతున్నారు, వెయిట్ లాస్ అవుతున్నారు, రక్తం తగ్గిపోతుంది, సరిగా తినట్లేరు, జాయింట్ పెయిన్స్ అంటున్నారు, ఫీవర్ వస్తుంది, లేదంటే నడిచేటప్పుడు సరిగా ప్రాపర్గా నడవట్లేరు, కింద పడిపోతున్నారా అనేది మనం గమనించుకోవాలి. సో అలాంటప్పుడు వాళ్ళని తిట్టకుండా వాళ్ళని కరెక్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి పరీక్షలు చేయించాలి కంపల్సరీ. ఎందుకంటే ఏ డిసీజ్ అయినా ఫస్ట్ స్టేజ్లో మనం ట్రీట్మెంట్స్ తీసుకుంటే పర్మనెంట్గా క్యూర్ అవుతాయి. ఈ జువెనైల్ ఆర్థరైటిస్ కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది మనం ప్రాపర్గా కేర్ తీసుకోకపోతే అది లైఫ్ లాంగ్ అలాగే కంటిన్యూ అవుతూ ప్రతి ఒక్క జాయింట్ డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి కూడా భయపడిన అవసరం లేదు. మందులు అనేటివి అన్నిటికీ ఉన్నాయి కాబట్టి మందులు కంటిన్యూ వాడితే వాళ్ళకి లైఫ్ లాంగ్ అది కంటిన్యూ కాకుండా వేరే జాయింట్స్కి ఎఫెక్ట్ కాకుండా, ఎందుకంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ప్రతి చిన్న కీళ్ళ నుంచి మొదలుపెట్టి అన్ని కీళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు జాయింట్ అనేది పూర్తిగా డ్యామేజ్ చేస్తే రీప్లేస్మెంట్ అంటారు. సో ఈ పరిస్థితి రావద్దు అని అంటే ఖచ్చితంగా ఒక ఖచ్చితమైన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఆల్టర్నేటివ్ మెథడ్స్లో మనకి హోమియోపతి అనేది బెస్ట్ మెథడ్ అనమాట. ఓకే అండి, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ పెద్దాపురం నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, చెప్పండి సార్. అదే ఈ ఏళ్ళు కొంచెం జాయింట్ పెయిన్స్ బాగా ఎక్కువగా వస్తున్నాయి మేడం. ఎప్పటి నుంచి అండి? అప్పుడే నెల నుంచి అండి సార్. నెల నుంచి అండి మేడం. ఓకే, మరి ఏమైనా రక్త పరీక్షలు చేయించుకున్నారు సార్? చేయించానండి, బ్లడ్ టెస్ట్ చేయించాను, బాగానే ఉన్నాయి అన్నారండి. కానీ 2 వేళ్ళు వంగుతలేదు అసలు. ఓకే అండి, ఏజ్ ఎంత మీకు?
42 అండి. ఓకే సార్, ఓకే. అయితే ఏదైనా సమస్య ఉంటేనే అట్లా పెయిన్స్ వస్తాయండి. కొంతమందికి రిపోర్ట్లలో నార్మల్ వస్తుంది కానీ పెయిన్స్ మాత్రం ఉంటాయి. అయితే ఈ చేతి వేళ్ళకు కానీ కాళ్ళ వేళ్ళకు కానీ వచ్చే జాయింట్ పెయిన్స్లో ఎక్కువ శాతం సీరోనెగటివ్ ఆర్థరైటిస్ లేదంటే రుమటైడ్ ఆర్థరైటిస్ లాంటివి ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఏ జబ్బు లేకుండా కూడా కాల్షియం విటమిన్ డి అనేది పూర్తిగా బాగా తగ్గిపోవడం వల్ల మనం చేసే పని ఒత్తిడిని బట్టి కూడా పెయిన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. రక్తహీనత, బలహీనత వల్ల కూడా వస్తూ ఉంటాయి. అయితే అది కీళ్ళ వాతమా లేదంటే ఏదైనా దెబ్బలు తగిలినాయా లేదంటే ఏదైనా విటమిన్ డెఫిషియన్సీ అనేది ఉందా అనేది ఫస్ట్ పరీక్షలు చేయించుకోవాలి. రుమటైడ్ ఫ్యాక్టర్ అనేది టెస్ట్ చేయించుకోవాలి, సిబిపిఈఎస్ఆర్ అనే టెస్ట్ చేయించుకోవాలి, కాల్షియం విటమిన్ డి అనే టెస్ట్ చేయించుకోవాలి. అవి చేయించుకుంటే ఎక్కడ లోపం ఉందనేది తెలుస్తుంది. చేతి వేళ్ళకైతే ఎక్కువ శాతం వాతాలలో ఉంటుంది కాబట్టి, అంటే ఆర్థరైటిస్ లాంటి వాటిలలో ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ఆ టెస్ట్లు చేయించుకోండి. దానికి తగ్గట్టుగా మనకి హోమియోపతి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే కొంచెం కంటిన్యూగా ఒక కోర్స్ లాగా తీసుకుంటే అది ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ కాకుండా పర్మనెంట్గా క్యూర్ అవుతాయి. వీలైతే అది లేట్ చేయకుండా ఇమీడియట్గా నియరెస్ట్ హోమియోపతి హోమియో కేర్ ఇంటర్నేషనల్ బ్రాంచెస్ ఎక్కడైనా వెళ్ళి ఫస్ట్ కన్సల్ట్ అవ్వండి. అది ఏంటి అనేది చూసి దాన్ని బట్టి ఏమైనా పరీక్షలు చేయించుకొని మందులు వాడండి. ఓకే అండి, మరి సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటారు? వీటికి ఎలాంటి లక్షణాలు బయటపడతాయి? ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్. అయితే ఇందులోనే సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది ఒక రకం అనమాట. ఇది కూడా రోగనిరోధక శక్తికి సంబంధించి ఉంటుంది. సో ఇదేంటంటే యాక్చువల్గా సోరియాసిస్ అనేది చర్మ సమస్య. అంటే దానికి కూడా మూల కారణం ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్డ్గా ఉండడం, ఇంబ్యాలెన్స్లో ఉండడం, అది రోగనిరోధక శక్తి కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇమ్యూన్ రియాక్షన్స్ బాగా ఎక్కువైతాయి అనమాట. దీనికి మళ్ళీ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఓవర్గా స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, మానసిక ఒత్తిడి, ఆలోచన చేయడం ఇట్లాంటివి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ సోరియాసిస్ అనేది బాగా ఎక్కువైపోతుంది. అయితే ఇది బయట చర్మాన్ని ఎట్లా డ్యామేజ్ చేస్తుందో ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఒక 5 to 10 years తర్వాత కానీ 5 to 10 years లోపు కానీ ఏమవుతుందంటే వాళ్ళు ప్రాపర్ కేర్ తీసుకోకపోతే రక్తంలో కొన్ని చెడు పదార్థాలు ఎక్కువైపోయి కీళ్ళ చుట్టూ ఉండే పొరలు కూడా వాపుకు గురై డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇందులో కూడా ఇంచుమించుగా రుమటైడ్ ఆర్థరైటిస్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయో అంటే జాయింట్ పెయిన్, జాయింట్ రెడ్నెస్, జాయింట్ స్వెల్లింగ్, డిఫార్మిటీ ఇలాంటివన్నీ ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్లో కనిపిస్తాయి. ఇవి కూడా ఒకసారి వస్తే తొందరగా పోవన్నమాట. క్రానిక్ డిసీజెస్ అంటారు వీటిని, మొండి వ్యాధులు. అయితే దీనికి కూడా మనం ఏంటంటే హోమియోకేర్ ద్వారా ప్రతి ఇండివిజువల్కి వారికి సెట్ అయ్యే మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట. అందరికీ సేమ్ ఈ మెడిసిన్స్ ఉండవు. ఆ ట్రీట్మెంట్ అనేది కేస్ స్టడీ ద్వారా ప్రాపర్ రెమెడీస్ కరెక్ట్గా వేసుకుంటే, కొన్ని చేయాల్సినవి చేస్తే, కొన్ని సలహాలన్నిటి పాటించుకుంటే ఈ సోరియాసిస్ కానీ సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ అది కూడా లైఫ్ లాంగ్ సఫరింగ్ అనేది లేకుండా పర్మనెంట్గా క్యూర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చాలామంది మన దగ్గర హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళలో చాలా మటుకు మంచి రిజల్ట్స్తో వచ్చి ఇంకా తర్వాత మళ్ళీ ఏ ట్యాబ్లెట్ లేకుండా కూడా బాగున్నారనమాట. సో కాబట్టి సోరియాటిక్ ఆర్థరైటిస్కి కూడా మెడిసిన్స్ అనేటివి వాడుకుంటే పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, లక్ష్మి హైదరాబాద్ నుంచి. లక్ష్మి గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, చెప్పండి లక్ష్మి గారు. మేడం, బాగా ఇట్లా కీళ్ళ నొప్పులు చాలా రోజుల నుండి వస్తాయి. ఓకేమ్మా. మెడిసిన్ కూడా వాడుతున్నాను, టెస్ట్లైనా చేపించాను కానీ ఎందల చూడు ఏమీ లేదు, బాగానే ఉంది, నార్మలే ఉందని అంటున్నారు. రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయన్నారా? నార్మలే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి అమ్మని అంటున్నారు. ఓకే, ఏజ్ ఎంత? 38. ఏ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయండి? ఇట్లా బాగా కాలు, చేతులు, వంకలు తిరిగిపోతాయి. ఇట్లా తల నరాలన్నీ బాగా బాధ వచ్చి ఈ మెడ కానిండి చెవుల దగ్గర బాగా వెచ్చగా వేడిగా గాలిలాగా జ్వరం వచ్చినట్టు అవుతుంది. బాగా మళ్ళీ ఈ హార్ట్ కానిండి ఈ నరాలు ఊపిరంతా ఒక్కొక్కసారి బాగా ఇక్కడ నిండి అదంతా పట్టేసినట్టు అయిపోతుంటది అనమాట. ఆయాసంలా ఇట్లా వస్తుంటది. ఓకేమ్మా. బాగా వంక ఇట్లా కాలు అయితే నరాలు ఇట్లా పట్టేస్తుంటాయి అన్నమాట. ఇట్లా వంకలు తిరిగిపోతాయి ఎక్కువ, చేతులు కాలు బాగా. ఓకేమ్మా, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అదేమి మనం భయంకరమైన జబ్బు కాదు. కాకపోతే ఏంటంటే ఇది మనం నెగ్లెక్ట్ చేయొద్దు. నెగ్లెక్ట్ చేస్తే నరాలు అనేటివి బాగా వీక్ అయిపోతుంది. ఈ ప్రాబ్లం అంటే మీరు చెప్పిన లక్షణాలను బట్టి సో ఇవి సడన్గా చేతులు కాళ్ళు వంకర్లు పోతున్నాయి అని అంటున్నారు, ఛాతీ దగ్గర వస్తుంది అంటున్నారు. ఇవి ఎందుకు వస్తాయంటే విటమిన్ B12 అనేది బాగా తగ్గిపోవడం, అంటే కొన్ని కీలవాతాలు అనేటివి లేకపోయినా, పెద్ద జబ్బులు అనేటివి లేకపోయినా రక్తంలో కొన్ని కావాల్సిన సాల్ట్స్ కానీ లేదంటే కొన్ని విటమిన్లు కానీ బాగా తగ్గిపోయినప్పుడు, బలహీనత బాగా ఎక్కువైపోయినప్పుడు మనం కరెక్ట్గా కేర్ తీసుకోకుండా వర్క్ అనేది ఎక్కువ పెట్టుకొని
ఇట్లా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే విటమిన్ డెఫిషియన్సీస్ అంటే కాల్షియం, విటమిన్ డి, విటమిన్ B12 ఎక్కువ విటమిన్ B12 అనేది తగ్గినప్పుడు ఇది ఒక ప్లేస్ అని ఉండదు. కాళ్ళు, చేతులు, పిక్కలు, ఛాతీ, చేతివేళ్ళు, కాళ్ళవేళ్ళు సడన్గా వంకర్లు పోతూ ఉంటాయి. చలికాలం ఇది కొంచెం ఎక్కువ అవుతుంటుంది. చల్లటి గాలికి ఎక్కువ ఉన్న వాళ్ళకి సడన్గా పిక్కలు పట్టేయడము, చేతివేళ్ళు వంకర్లు పోవడం, కాళ్ళవేళ్ళు వంకర్లు పోవడం ఇట్లాంటివి ఉంటాయి. ఇంకా కొన్ని మన రక్తంలోనే ఈ ఫాస్ఫరస్ కానీ, సోడియం కానీ, పొటాషియం కానీ, సో ఇవేవైతే ఉంటాయో అవి కూడా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఇట్లా అవుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ పరీక్షలు అనేటివి ఒకసారి చేయించుకోవాలి. దానికన్నా ముందు ఒకసారి మా నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడైనా వెళ్ళి కలవండి. అది అసలు ఏంటి, ఏమైనా విటమిన్ డెఫిషియన్సీగా, నిజంగా ఏదైనా కీలవాతం లాంటివి ఉన్నాయా అనేది తెలుసుకొని దాని ప్రకారంగా మందులు వాడాలి. కొంతమందికి ఏంటంటే రిపోర్ట్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది లేకపోయినా సీరో నెగటివ్ ఆర్థరైటిస్ అనేది ఉంటుంది అనమాట. దానివల్ల కూడా చెప్పలేని ఇబ్బంది, చాలా విపరీతమైన జాయింట్ పెయిన్స్ ఉంటాయి. సో ఇది మనం నెగ్లెక్ట్ చేస్తే బాగా ఎక్కువైపోతాయి అనమాట, స్టేజెస్ పెరిగిపోతాయి. కాబట్టి ఫస్ట్ స్టేజెస్లో మందులు వాడుకుంటే మీకు ఈ వంకర్లు పోవడం, ఛాతీ నొప్పి, లేదంటే మెడ నరాలు గుంజడం ఇవన్నీ కూడా పర్మనెంట్గా తగ్గుతాయండి. వీళ్ళతో ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్, మెయిన్గా అంటే ఆర్థరైటిస్ గురించి ఆల్రెడీ చెప్పారు. మరి గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి, వీటికి ఉన్న రీజన్స్ ఏంటంటారు? సో ఆర్థరైటిస్ అంటేనే జాయింట్ పెయిన్స్ చాలా రకాలు ఉంటాయి. ఇందులో గౌటీ ఆర్థరైటిస్, గౌట్ అనేది ఏంది అని అంటే రక్తంలో సీరం యూరిక్ యాసిడ్ అనేది బాగా పెరిగిపోవడం అనమాట. ఇది ఎందుకు వస్తుంది అంటే మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్ ద్వారానే ఈ సీరం యూరిక్ యాసిడ్ అనేది ఎక్స్క్రిటరీ సిస్టమ్ ద్వారా బయటికి వెళ్ళిపోయినప్పుడు అది రక్తంలోనే ఉండిపోయి దాని తత్వం ఎట్లా ఉంటుందంటే యూరిక్ యాసిడ్ అనేది కీళ్ళ నొప్పులు బాగా కీళ్ళ చుట్టూ చేరుతుంది అనమాట రక్తం ద్వారా వెళ్ళి. ఇది ఎట్లా చేరినప్పుడు దీని ఫామ్ ఎట్లుంటుందంటే ఒక క్రిస్టల్స్ మాదిరిగా, ఒక ఉప్పు గల్లల మాదిరిగా సన్నగా ఆ జాయింట్స్ చుట్టూ అంతా చేరిపోయి ఆ జాయింట్స్ పొరలన్నీ డ్యామేజ్ చేసి వాపుకు గురి చేసి బాగా వాపు, ఎరుపు, నొప్పి, జాయింట్ కదలలేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది. దీన్ని గౌట్ అంటేనే మనకి ఈ సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి బ్లడ్లో పెరగడం. ఇది హై ప్రోటీన్ డైట్ తీసుకునే వాళ్ళకి, హై ప్రోటీన్ ప్యూరిన్స్ అనేటివి తీసుకునే వాళ్ళకి వస్తాయి. అంటే జనరల్గా మనం ఏం చెప్తామంటే నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకున్నప్పుడు హై ప్రోటీన్ పనీర్ కానీ, ఎగ్గెల్లో కానీ, లేదంటే ఆకుకూరలు సరిగా తినని వాళ్ళకి, తర్వాత ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, నీళ్లు తక్కువ తాగే వాళ్ళకి ఈ ప్రాబ్లం. హై ప్రోటీన్ తీసుకునే వాళ్ళకి యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. నీళ్లు ప్రాపర్గా దాన్ని కాంపెన్సేట్ చేసి నీళ్లు ప్రాపర్గా తాగని వాళ్ళకి కూడా ఇట్లాంటివి వస్తాయి. సో యూరిక్ యాసిడ్ అనేది బయటికి వెళ్ళకపోయినప్పుడు కూడా ఇట్లాంటివి వస్తాయి. అయితే ఇది ఎక్కువ, దీని ముఖ్య లక్షణం కాలి యొక్క బొటన్ వేలు దగ్గరికి చేరి అది ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడం, యాంకిల్ జాయింట్ ఎఫెక్ట్ అవ్వడం, ఇంకా మిగిలిన జాయింట్స్ కూడా స్ప్రెడ్ అవుతుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ యూరిక్ యాసిడ్ గౌటీ ఆర్థరైటిస్, గౌట్ ద్వారా కిడ్నీలో స్టోన్స్ కూడా రావచ్చు అనమాట. సో ఈ మెటబాలిజం అనేది సెట్ అవుతుంది మెడిసిన్స్ ద్వారా. హోమియోలో చాలా చక్కటి రెమెడీస్ ఉన్నాయి. దీని ద్వారా గౌటీ ఆర్థరైటిస్ అనేది పర్మనెంట్గా పోతుంది. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, పరమేష్, మైలవరం నుంచి. పరమేష్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, మాట్లాడండి. చెప్పండి సార్. మీరు టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్య చెప్పండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. మాట్లాడండి. హలో, ఏమండి సార్ చెప్పండి. మోకాళ్ళు జాయింట్ పెయిన్స్ వచ్చినాయండి. ఎప్పటి నుంచి సార్? హలో, ఎప్పటి నుంచి సార్? మోకాళ్ళు జాయింట్ పెయిన్స్ వచ్చినాయి. 3 నెలల నుంచి వాడుతున్నా హోమియోపతి ముందు. ఓకే, ఏజ్ ఎంత మీకు? క్లియర్గా చెప్పండి సార్, ఏజ్ ఎంత? రైట్, కాల్ డిస్కనెక్ట్ అయిపోయిందండి. మెయిన్గా అంటే ఇప్పుడు గౌటీ ఆర్థరైటిస్కి సంబంధించి అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవుతేనే క్రిస్టల్స్గా ఫామ్ అవుతాయి అంటారా? దానివల్ల అంటే ఎట్లా హోమ్ రెమెడీతో నయం చేసుకోలేమంటామా? సో గౌటీ ఆర్థరైటిస్ అంటేనే మనకి యూరిక్ యాసిడ్ అనేది రక్తంలో పెరుగుతుంది. ఇది ఎందుకు పెరుగుతుందంటే మనం తీసుకునే ఫుడ్ వల్లనే. మనం ఇంట్లో దాన్ని కవర్ చేసుకోవాలంటే కొంతవరకు డైట్ ద్వారా కొంతవరకు కవర్ అవుతుంది, కానీ అది లైఫ్ లాంగ్ ఎట్లా దాని ఇబ్బంది, జాయింట్ పెయిన్స్ ఆల్రెడీ వచ్చినప్పుడు మనం ఏం చేయలేం. కాబట్టి దానికి కంపల్సరీ మెడిసిన్ వాడాలి కొన్ని రోజులు. మెడిసిన్ వాడితే ఆ మెటబాలిజం అనేది సెటరేట్ అయ్యి మనం ఏం తిన్నా కూడా, ఎందుకంటే అందరం అన్నీ తింటాం కానీ అందరికి ఎఫెక్ట్ కాదు, కొంతమందికి అది చాలా మటుకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ కేర్ తీసుకుంటూనే రెమెడీస్ అనేటివి, హోమియో రెమెడీస్ అనేటివి కొంతకాలం కంటిన్యూగా యూజ్ చేస్తే ఆ మెటబాలిజం అనేది సెట్ అయ్యి ఆ యూరిక్ యాసిడ్ అనేది బ్లడ్లో నిల్వ అనేది ఉండకుండా అది బయటికి వెళ్ళిపోతుంది అనమాట. దాని ద్వారా మనకి పెయిన్ అనేది పర్మనెంట్గా రాకుండా ఉంటుంది, పర్మనెంట్గా క్యూర్ అనేది ఉంది. చాలా చక్కటి రెమెడీస్ అనేటివి ఉన్నాయన్నమాట. కామన్గా కొన్ని రెమెడీస్ ఉంటాయి, వాటి ద్వారా కూడా పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. కానీ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఈ గౌటీ ఆర్థరైటిస్ లేదంటే గౌట్, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫార్మేషన్ ఇవన్నీ కూడా పర్మనెంట్గా ఫార్మేషన్ అనేది లేకుండా చేసుకోవచ్చు అండి. మరి పాలి ఆర్థరైటిస్ అంటే ఏంటంటారు? వీటికి ఉన్న రీజన్స్ అలాగే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్. ఈ జాయింట్ పెయిన్స్లో మనకి ఒక జాయింట్, 2 జాయింట్ల కన్నా ఎక్కువ జాయింట్స్లో
కీళ్ళ నొప్పులు, వాపులు, ఎరుపు, మూమెంట్ అనేది కరెక్ట్గా లేకపోవడం, ఫ్రీ మూమెంట్ అనేది లేకపోవడం, స్టిఫ్నెస్, ఇలాంటి లక్షణాలు 2 జాయింట్ల కన్నా ఎక్కువ ఉంటే దాన్ని పాలిఆర్థరైటిస్ అంటాం అనమాట. ఈ పాలిఆర్థరైటిస్కి మళ్ళీ ఆటోఇమ్యూన్ డిజార్డర్ కారణం కావచ్చు, విటమిన్ డెఫిషియన్సీస్ కారణం కావచ్చు, లేదంటే జెనెటికల్గా కూడా వచ్చి ఉండవచ్చు అనమాట. అయితే ఈ పాలిఆర్థరైటిస్లో కూడా ఇబ్బందులు మనకి ఇంచుమించుగా ఇబ్బందికరంగానే ఉంటుంది అనమాట. అంటే నడవలేని పరిస్థితి, పనులు చేసుకోలేని పరిస్థితి, సో ఫ్రీ మూమెంట్స్ అనేటివి జాయింట్స్కి ఉండవు, సడన్గా ఫీవరిష్ అయిపోతారు, వాళ్ళు బెడ్ రిడన్ అయినట్టుగా ఉంటుంది, మళ్ళీ కొన్ని రోజులకు అదే నార్మల్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటికి ఏంటంటే చాలామంది ఈ జాయింట్ పెయిన్స్కి ఏంది సెల్ఫ్ ట్రీట్మెంట్స్, లేదంటే లైఫ్ లాంగ్ పెయిన్ కిల్లర్స్, లేదంటే స్టిరాయిడ్స్ వాడుతూ ఉంటారు. అట్లా చేయకండి. సో ఒకవేళ మీరు చాలా రోజుల నుంచి మెడిసిన్ వాడినా కూడా మీరు హోమియో సపోర్ట్ తీసుకోవచ్చు. హోమియో ద్వారా మీకు లాభం ఏంటంటే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఓన్లీ ప్రాబ్లం తగ్గుతుంది. అలాగే దాంతోపాటు మనకి ఏంటంటే ముఖ్యంగా ఇమ్యూన్ సిస్టమ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. దాని ద్వారా మనకి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో చాలా యూస్ఫుల్గా ఉండి బ్లడ్లో ఉన్న ఈ చెడు పదార్థాలు ఏవైతే ఉంటాయో, యూరిక్ యాసిడ్ కానీ, లేదంటే సిరియాక్టివ్ ప్రోటీన్ కానీ, ఈఎస్ఆర్ కానీ, ఇవన్నీ నార్మల్ వచ్చేటట్టు మనకి హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఉంటాయి. దీని ద్వారా ఒక టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అనే కాకుండా ప్రతి డిసీజ్కి వాటి స్టేజెస్కి తగ్గట్టుగా మందులు ఉంటాయి. ఇంటర్నల్ మెడికేషన్, ఎలాంటి సర్జరీస్ అనేటివి లేకుండా మందులతోనే మీకు రిపోర్ట్లో నార్మల్ వస్తుంది, మీ లక్షణాలు తగ్గుతాయి. కొంత లాంగ్ టర్మ్గా యూజ్ చేస్తే ఈ కీళ్ళవాతాలు అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, గౌటీ ఆర్థరైటిస్ కానీ, లేదంటే ఈ సొరియాటిక్ ఆర్థరైటిస్ కానీ, పాలిఆర్థరైటిస్, జువెనైల్ ఆర్థరైటిస్, ఇవన్నీ కూడా పర్మనెంట్గా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రిపోర్ట్లు కూడా నార్మల్ వస్తుంది. కొంతకాలానికి ఇప్పుడు మేము ఇచ్చే మెడిసిన్స్ కూడా ఆపేసుకునే అవకాశం ఉంటుంది. మరి గౌటీ ఆర్థరైటిస్కి సంబంధించి అంటే పర్టికులర్గా అంటే ప్రోటీన్ శాతం ఎక్కువ అవటం వల్లే ఇది వస్తుంది అంటారు కదా, మరి పర్టికులర్గా డైట్ ఎలా ఉంటుంది దీనికి? సో గౌటీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు మామూలుగా ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ప్రోటీన్ ఫుడ్ తక్కువ చేయమని చెప్తారు. కాకపోతే హోమియోపతి ట్రీట్మెంట్ దాంట్లో ఎట్లా ఉంటుందంటే పథ్యం అనేది ఏమీ ఉండదు, పథ్యం లేకుండా కూడా ఓన్లీ మందులతోనే తగ్గుతుంది. కానీ మీరు కొన్ని హై ప్రోటీన్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే ఇంకా రిజల్ట్ ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఇన్ జనరల్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీరు ఈరోజు నాన్ వెజ్ కానీ ఆల్కహాల్ కానీ సివియర్గా తీసుకొని ఉంటే నెక్స్ట్ డే మీకు పెయిన్స్ ఎక్కువైపోతాయి గౌట్ ఉన్న వాళ్ళకి. సో కాబట్టి మీరు కొంచెం నాన్ వెజిటేరియన్, రెడ్ మీట్, ఎగ్, ఎల్లో, గట్టి పప్పు, లేదంటే చాలా డీప్ ఫ్రైస్, పనీర్, ఇట్లాంటివి అంటే హై ప్రోటీన్ ఫుడ్ కొంచెం లిమిట్లో తీసుకోండి. అది తీసుకున్నప్పుడు కొంచెం వాటర్ కంటెంట్ పెంచండి. సో ఇలా చేస్తూ మనం రెమెడీస్ అనేటివి ఏ రెమెడీస్ అయినా కరెక్ట్గా యూజ్ చేస్తే ఇది పర్మనెంట్గా క్యూర్ అవుతుంది అనమాట. ఓకే, ఆర్థరైటిస్ కానీ అందులో ఉన్న టైప్స్ గురించి కానీ ఆల్రెడీ మీరు చెప్పారంటే ఈ టైప్స్ అన్నిటికీ సంబంధించి అంటే ఒకే రకమైన సిమ్టమ్స్ అందరిలో కనిపిస్తాయా, లేదంటే బాడీని బట్టి ఏమైనా చేంజెస్ ఉంటాయా? అంటే ప్రాబ్లమ్ని బట్టి సిమ్టమ్స్ అనేటివి ఉంటాయి. కీళ్ళ అరుగుదలలో ఒకటే ఏ కీళ్ళు అరిగిపోయిందో ఆ కీలే నొప్పి ఉంటుంది. అదే కీళ్ళ వాతంలో అన్ని కీళ్ళు ఎఫెక్ట్ అవ్వచ్చు, చిన్న జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, అలాగే బాడీలో ఉన్న ముఖ్య భాగాల యొక్క పైపర్లు డ్యామేజ్ అవ్వచ్చు. అలాగే ఇప్పుడు ఈ ఆర్థరైటిస్లు అన్నీ ఒకటి వైపు, ఇంకోటి ఏంటంటే HLA-B27 అనేది ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే జెనెటికల్గానే వచ్చేస్తుంది ఈ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఏంటంటే ఎక్కువ వెన్నుపూసలు స్టిఫ్ అయిపోవడం లాంటివి, బ్యాంబూ స్పైన్ అని అంటాం అనమాట. సో ఇట్లా వెన్నుపూసలు స్టిఫ్ అయిపోయి రాను వాళ్ళు గూని పెట్టేసి ముందు వంగిపోయి నడిచే అవకాశం ఉంటుంది. దీనికి కూడా మనం హోమియో రెమెడీస్ యూజ్ చేస్తే పర్మనెంట్ క్యూర్ అవుతుంది. ఆర్థరైటిస్ గురించి అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్.